ఈ బిల్డింగ్ ఎవరిదమ్మా, చాలా బాగుందయ్యా, ఈ బిల్డింగ్ ఎవరిదంటే ఈ బిల్డింగ్ సుబ్బారావుది అని చెప్పిందంట. సుబ్బారావు అంటే ఎవరు, నా డ్రైవరే కదా అంటే, అవును నీ డ్రైవరే, సుబ్బారావుది ఇది అని చెప్పిందంట. ఊరే 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 భలే ఉంది, వాడికి ఇంత మంచి బిల్డింగ్ కట్టించారా దేవుడు, ఒరే 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 సూపర్ గా ఉంది. నేను పాస్టర్ కదా, నా డ్రైవరే మస్తు బిల్డింగ్ కడితే నేను ఇంకెంత మంచి బిల్డింగ్ నాకు కట్టుంటారని ఆనందంతో హ్యాపీగా ఆయనంట ఆ పరలోకంలో ప్రవేశిస్తూ తిరుగుతూ ఉంటే, తిరిగి 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 చివరకు చోటకొస్తే అక్కడంట పాక ఉందంట, తాటేకుల పాక. ఇదెవరికి, నాగేశ్వరరావు అని పేరు రాసింది, అది నీదేనయ్యా, అది నీదే. ఏందయ్యా నాది, నేనెవరిని, ఐఎమ్ పాస్టర్, నేనెవరిని వేల మందికి సువార్త చెప్పా, నేనెవరిని వేల మందికి బాప్తిసాలు ఇచ్చా, నేనెవరిని వేల మందిని ప్రభు మార్గంలో నడిపించానయ్యా, నాదేది, నా డ్రైవర్ ఏంటి, వాడేది నాకు నన్ను ఏడగంటే ఆడికి ఎత్తుకెళ్ళేవాడు, నేను ప్రార్థన అంటే రే రా అంటే వచ్చి ఎక్కించుకెళ్ళేవాడు, వాడికేంది ఈ బిల్డింగ్ నాకేంది ఈ బిల్డింగ్ అని అడిగినప్పుడు ఆ స్క్రీన్ ఓపెన్ చేసిందంట, టచ్ స్క్రీన్ అట్టగొట్టిందంట. కొట్టగానే వెనకటి అన్ని కూడా వచ్చిందంట. ఈ పాస్టర్ గారు రెడీ అయ్యి సూటు బూట్ వేసుకొని కారు ఎక్కినప్పుడు కారులో వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ ప్రార్థన చెప్పి, ప్రార్థన ఎక్కడ జరుగుతుంది, ప్రార్థన స్థలం ఎక్కడుంది, అక్కడికి వెళ్ళినప్పుడు ఆ స్టేజీ పక్కన ఆ కారు ఆపుకున్నప్పుడు ఆ కారు డోర్ ఓపెన్ చేసినప్పుడు ఆ కారులో ఏం చేశాడు అనేది ఈ డ్రైవర్ చేసేది చూసి అయినా, అమ్మో ఇదేంటి ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడా, ఎట్లా చేస్తా ఉన్నాడా, మోకాళ్ళ మీద ప్రార్థన చేశాడట. నా యజమానుడు హ్యాపీగా ఉండాలా, నా యజమానుడు సంతోషంగా ఉండాలా, నా యజమానుడు బాగా వాడబడాలా, నా యజమానుడు రక్షణ మార్గాలు అనేక మంది నడిపించాలా, నా యజమానుడు నా పాస్టర్ గారు గొప్ప సువార్త ప్రకటించాలని కన్నీటి ప్రార్థన కారులో చేస్తూ ఉంటే ఈయన వాడబడుతూ ఉన్నాడు. చూశాడు, ఒరే నా కోసం నిజంగా నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసేవంటరా, నేను వాక్యం చెప్పేంత వరకు, స్టేజ్ ఎక్కిన కాడి నుంచి స్టేజ్ దిగేంత వరకు ఆయన మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేస్తుంటే, ఒరే నువ్వు ఇంతసేపు ప్రార్థన చేసావా, ఇంత కన్నీరు కార్చావా అని అక్కడ బుద్ధి తెచ్చుకుంటే ఏం ప్రయోజనం, ఏమన్నా ప్రయోజనం ఉందా, ఏమన్నా ప్రయోజనం ఉందా, ఏమీ ప్రయోజనం లేదు. గడిచిపోయినాక, నీ జీవితం గడిచిపోయినాక, నీ బ్రతుకు గడిచిపోయినాక నువ్వు రొమ్ము కొట్టుకున్నా కూడా ప్రయోజనం లేదు. గుండెలు కేసి బాదుకుంటున్నాడు, అయ్యో 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 అని. మరి నువ్వు కరెక్టా, నీ డ్రైవర్ కరెక్టా? నీ డ్రైవర్ బాగా ప్రార్థన చేశాడా, నువ్వు మీ ఇద్దరిలో తెలుసుకో ఎవరుంటారు ఇంట్లో అంటే, వాడన్నాడు ఆ పాస్టర్ అన్నాడంట, అయ్యో ఇది వాస్తవమైతే ఆడికే కావాలయ్యా, నాదేముందయ్యా. నా పిల్లరా, నీ సావుకుడు బలపడాలంటే, నీ సావుకుని బలపరచాలంటే నువ్వు కన్నీటి ప్రార్థన చేయాలి, ఇంట్లో చేసి రావాలా దేవుని మందిరానికి. అయ్యా నా సేవకుడు ఈ రోజు వాక్యాన్ని ఎత్తబోతున్నాడు, నా సేవకుడు మాట్లాడుతుంటే అయ్యా నీ మాటల ద్వారా అయ్యా ఈ కాలనీలో ఉన్న ప్రతి హృదయంలోకి వెళ్ళిపోవాలయ్యా, ప్రతి ఒక్కరు పట్టుబడాలా. నేనైతే ఎలా పట్టుబడ్డానో ఈ సాతాను నుండి, నేనైతే ఎలా పట్టుబడ్డానో ఈ లోకం నుండి, నేనైతే ఎలా పట్టుబడ్డానో ఇదిగో నాలాగా తిరిగినటువంటి వాళ్ళు, నాలాగా ఉన్నటువంటి వాళ్ళు, నాలాగా వ్యసనాలకు బానిసలైనటువంటి వారు, నాలాంటి లోకంలో సంచరిస్తున్నటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళు కూడా పట్టబడాలయ్యా. నా సేవకుడిని బలపరచయ్యా, నా సేవకుడి నోరుతో నువ్వు మాట్లాడయ్యా, నా సేవకుడిని అభిషేకించయ్యని, నా సేవకుడికి మంచి ఆరోగ్యం దయచేయి, నా సేవకుడిని నువ్వు బలపరచయ్యని ప్రార్థన చేయాలి. చేస్తున్నావు, నువ్వు చేస్తున్నావా? నాకు నేనే చేసుకోవట్లేదయ్యా, ఇంక నా సేవకుడికి ఏం చేస్తాను నేను, అంతేనా? నాకు నేనే చేసుకోవట్లేదు, నా సేవకుడికి నేనేం చేస్తాను ఇంకా ప్రార్థన? ఉపయోగం ఉందా? ఉపయోగం ఉందా? మరి నీకు ఏ ఇల్లు ఇస్తాడు దేవుడు? నువ్వు ప్రభువుని నమ్ముకొని ఉంటే మంచి మార్గంలో ఉంటావు.
నువ్వు ప్రభువుని అంగీకరించకపోతే నరకంలో ఉంటావు. ఈ ఉదయకాలం నువ్వే జ్ఞాపకం చేసుకో, నీ జీవితం ఎలా ఉన్నది. ఈ క్రిస్మస్ సందేశం ఏంటంటే, ఈ క్రిస్మస్ ఆరాధన ఏంటంటే, ఈ క్రిస్మస్ గురించి ఈ కూడిక ఏంటంటే, నువ్వు రక్షింపబడటానికి ఒక పాపి రక్షించబడితే చాలు. మా ప్రయాస ఈ ఉదయకాలం నిద్రలో మానుకొని సువార్త ఎందుకు ప్రకటిస్తున్నావు తెలుసా? ఒకడు నరకానికి పోకుండా పరలోకానికి పంపించడానికి మా ప్రయాస, ఒకడు మారటానికి ఈ ప్రయాస, ఒక జీవితం మార్చబడటానికి ఈ ప్రయాస, ఒక కుటుంబం కట్టబడటానికి ఈ ప్రయాస, ఒక రోగి స్వస్థత పడటానికి ఈ ప్రయాస, ఒక దురాత్మ పారిపోవడానికి ఈ ప్రయాస. పిల్లారా, ఒకరిని రక్షణ మార్గంలో నడిపించడానికి, పరలోకానికి నడిపించడానికి, నిత్య జీవంలో నడిపించడానికి ఈ ప్రయాస, ఆ ప్రయాస. ఈ వాక్యం పెట్టినటువంటి నువ్వు సహోదరి సహోదరుడా, నువ్వు లోకంలో అపవాది యొక్క హ్యాండిల్లో ఉన్నావు, అపవాది యొక్క హ్యాండిల్లో ఉన్నావు. ఏం చేస్తున్నావు నువ్వు ఆలోచన చేయి. ఈ లోకంలో నువ్వేం చేస్తున్నావు ఆలోచన చేయి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకు తెలుసు నువ్వు చేసేది ఏదో. ఎక్కడైనా విడిచిపెట్టుకో. నీ ఇష్టానుసారమైన జీవితం నువ్వు జీవించబాకు. దేవునికి ఇష్టడుగా ఇష్టరాలుగా నువ్వు జీవించు. ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు అందుకే పుట్టింది, నిన్ను రక్షించడానికి, పాపములో నుండి నిన్ను విడిపించడానికి, ఆ శాపములో నుండి నిన్ను విడిపించడానికి, అంధకారంలో నుండి నిన్ను వెలుగులోకి నడిపించడానికి, అనారోగ్యంలో నుండి ఆరోగ్యకరంగా నడిపించడానికి, అసమాధానంలో నుండి సమాధానంలోకి తీసుకురావడానికి, ఆయన నరకంలో నుండి నిన్ను పరలోకానికి నడిపించడానికి ఆయన నీ కోసం రక్షింపబడ్డాడు. నీ కోసం రక్షకుడుగా వచ్చాడు. ఆయన రక్షకుడుగా వచ్చాడు నిన్ను రక్షించడానికి మాత్రమే ఆయన ఈ భూమి మీద పుట్టాడు. పిల్లారా, ఆయన 2025 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చేసాడు. రక్షకుడిగా రక్షించడానికి వచ్చాడు. అదిగో సర్వలోకం గురించి మొరపెట్టాడు. సర్వలోకం కొరకు, సర్వజనుల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. ఇక రక్షకుడిగా రాడో, వస్తే శిక్షకుడుగానే వస్తాడు. 2000 సంవత్సరాలు అంతమని అప్పుడు అనుకున్నప్పుడు చాలా మందికి భయం పుట్టిపోయింది. ఇదిగో రెండో రాకడ ఎప్పుడు వచ్చిందో తెలీదు. మేబీ గంటలో రావచ్చు, లేక రేపే రావచ్చు, ఈ క్షణంలోనే రావచ్చు. రెండో రాకడ మధ్య ఆకాశం వచ్చి భూ అని ఊదినప్పుడంట రెప్పపాటులోనే ఎత్తుపడతావంట. రెప్పపాటులోనే కన్ను రెప్ప కొట్టగలిగి ఎత్తపడతావంట. నువ్వు దేవుని నమ్ముకుని కన్ను రెప్పలోనే, కన్ను రెప్ప ఎంతసేపు పడతావు అంతసేపులోనే ఎత్తపడతావంట. లేకపోతే ఎడవబడ్డా నీకు శ్రమలో, 7 శ్రమలో అంట. త్రాసు పాములు గరిస్తే చావులేదు, తేళ్లు